అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దాని పేరు లిటిల్ ఎల్లీ. చిన్న ఏనుగు అన్నమాట. సో అది ఒకరోజు ఒక సమ్మర్లో, హాట్ సమ్మర్లో వాటర్ కోసం వెతుకుతోంది. దానికి ఎంత వెతికినా ఎక్కడ వాటర్ దొరకలేదు. సో అది డీహైడ్రేట్ అయిపోతుంది. దానికి చెమట బాగా పోస్తుంది వేడి వల్ల. కానీ వాటర్ కోసం వెతుకుతుంటేనేమో వాటర్ అస్సలు దొరకలేదు. బాడీలోంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది, కానీ నేను తాగడానికి నీళ్ళు కనిపించట్లేదే అని దిగులుగా వెతుకుతోంది. అప్పుడే దానికి తన మిత్రుడైన మంకీ కనిపించాడు. ఎల్లి, ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఎల్లి చెప్పింది, నేను నీళ్ళ కోసం వెతుకుతున్నాను మంకీ. నాకు ఎక్కడే కానీ వాటర్ దొరకటం లేదు. చాలా బాధగా ఉంది. ఇంత వేడికి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పింది. అప్పుడు అవునా, సరే అయితే నువ్వు వెతికావా వాటర్ కోసం అని అడిగింది మంకీ. అప్పుడు నేను పొద్దున్నుంచి వెతుకుతూనే ఉన్నాను మంకీ. ఎక్కడే కానీ వాటర్ దొరకలేదు. నేను అస్సలు వాటర్ని ఫౌండ్ చేయలేకపోయాను. ఇంత సమ్మర్లో నా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, కానీ నేను నీళ్ళని ఎక్కడా కనుగొనలేకపోయాను. చాలా బాధగా ఉంది, భయంగా ఉంది. నాకు చాలా దాహంగా ఉంది మంకీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పింది. అప్పుడు మంకీ చెప్పింది, ఓకే, ఇద్దరం కలిసి వాటర్ కోసం వెతుకుదాం. దిగులు పడకు, ఇద్దరం వెతికితే ఖచ్చితంగా దొరుకుతాయి. ఆ నమ్మకం నాకుంది. ఏం మరి వెళ్దామా అని అడిగింది. అప్పుడు వెళ్ళి చెప్పింది, ఓకే మంకీ, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, పద వెళ్దామని చెప్పింది. అప్పుడు మంకీ అండ్ ఎల్లి ఇద్దరూ కలిసి వాటర్ కోసం వెతకడం ప్రారంభించారు. కానీ హెవీ సమ్మర్ వల్ల, హెవీ హీట్ వల్ల ఎక్కడే కానీ వాళ్ళకి వాటర్ కనిపించలేదు. ఉన్న చెరువులు, నీటి కుంటలు అన్నీ ఎండిపోవడం చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడ్డారు. ఏంట్రా బాబు, ఇలా అయిపోయింది మన సిచ్యువేషన్, వాటర్ దొరకట్లేదు అని బాధపడ్డాయి. తర్వాత అవి రెండు కూడా వాటర్ కోసం వెతికి ఇంకా ఇట్లా లాభం లేదని అవి ఒకటి డిసైడ్ అయ్యాయి. అదేంటంటే, మనకు దగ్గరలో ఒక విలేజ్ ఉంది కదా, ఖచ్చితంగా విలేజ్లో వాటర్ దొరుకుతుంది. నువ్వేం దిగులు పడకు, వెళ్ళి మనం ఆ విలేజ్కి వెళ్దాం అని చెప్పి మంకీ చెప్పింది ఎల్లికి. ఎల్లి చెప్పింది, అవును నిజమే, విలేజర్స్కి వాటర్ లేకపోతే ఎలా బతుకుతారు, మనం వెళ్దాం, వెళ్ళి వాటర్ కోసం ఆ విలేజ్లో వెతుకుదాం. ఎవరినైనా అడిగితే కొంచెం వాటర్ ఇవ్వకపోతారా అని ఎల్లి కూడా చెప్పింది. అంతే, మంకీ అండ్ ఎల్లి కలిసి నియర్లో ఉన్న విలేజ్ దగ్గరికి నడక ప్రారంభించాయి. నడుస్తూ వెళ్తూ ఉంటే కూడా వాటికి చాలా బాధగా అనిపించింది. వాటర్ లేక అల్లాడిపోతున్నారు. సో విలేజ్కి వెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఆ విలేజ్లో ఒక్క ట్రీ లేదు ఎక్కడే కానీ. అక్కడ విలేజర్స్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అక్కడ చెట్లన్నీ కొట్టేసి ఇల్లులు కట్టేశారు. దానివల్ల వాళ్ళకి వాటర్ ప్రాబ్లము, పొల్యూషను, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకే తాగడానికి చుక్క నీళ్ళు లేక చాలా సఫర్ అవ్వడం చూసి ఎల్లి, మంకీ ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చాలా బాధపడ్డారనమాట. సో అప్పుడు వాళ్ళు ఒక డిసైడ్ అయ్యారు. విలేజర్స్ దగ్గరికి వెళ్ళి, విలేజర్స్ మీరంతా కూడా వాటర్ కోసము పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పని చేద్దాం, ఈ రోజు నుంచి మీరు తలా ఒక చెట్టు నాటండి. నెక్స్ట్ ఇయర్కి మేబీ ఈ ప్రాబ్లం కొంచెం తగ్గొచ్చు. అలాగే పొల్యూటెడ్ థింగ్స్ అన్నీ తగ్గించండి. వాతావరణ కాలుష్యం చేసే పనులన్నీ కూడా కొంచెం తగ్గిస్తూ రండి అని చెప్పారు. అలాగే విలేజర్స్ అందరూ ఎల్లి, మంకీ చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని నాటడం ప్రారంభించారు. ఆ విధంగా ప్లాంటింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాంట్ నాటడం అనేది మొదలుపెట్టారనమాట. అందరూ కలిసి కట్టుగా ప్లాంటింగ్ చేయడం మొదలుపెట్టారు. చక్కగా చెట్లన్నీ నాటేశారు. ఆ తర్వాత ఆఫ్టర్ 1 year వాళ్ళ ఊరంతా కూడా మారిపోయింది.
ఫుల్ గ్రీనరీతో చాలా హ్యాపీగా పాండ్స్ అన్నీ మళ్ళీ వాటర్తో నిండిపోయి వాళ్ళ లైఫ్స్ అన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. అలాగే పొల్యూటెడ్ థింగ్స్ అంటే కాలుష్యం, వాతావరణ కాలుష్యం చేసే పనులు కూడా తగ్గించడం వల్ల వాళ్ళకి నీటి కొరత లేకుండా పోయింది. వాళ్ళు ఎల్లీకి అలాగే మంకీకి వెరీ వెరీ థ్యాంక్ యూ అని చెప్పారు. అప్పుడు మా విలేజ్ని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ, మీ ఒక్క ఐడియా వల్ల మా విలేజ్ సేవ్ అయ్యింది అని చెప్పారు. సో మంకీ ఎల్లీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు చేసిన మంచి పనికి. సో దీన్ని బట్టి పిల్లలు ఏమర్థమవుతుంది మీకు, మనము చెట్లు నాటడం అనేది చాలా ముఖ్యం, చెట్లు కొట్టడం అనేది చాలా పాపం. సో అలా చేయడం వల్ల మనకి ప్రాబ్లం. సో ప్లాంట్ ఏ ట్రీ టుడే ఫర్ ఎ బెటర్ టుమారో. మనం ఈరోజు చెట్టు నాటడం మొదలు పెడితే రేపటి రోజు అనేది చాలా బాగుంటుంది. అంతే. థ్యాంక్ యూ.